జనాలని నమ్మించడం కోసం మాత్రమే నేను ల్యాబ్ టెస్ట్‌కి నా బ్లడ్ కానీ, నా స్కిన్ గానీ పంపించాను. హ్మ్. అది వచ్చిన తర్వాత 45 డేస్ తర్వాత అదొస్తది కదా! రిపోర్ట్స్ తీసుకొని మీ దగ్గరకొస్తాను. అప్పుడు అవి వాళ్ళకి చూపించండి. అప్పుడు నమ్మాలా, నమ్మకూడదు అనేది అది వాళ్ళ డెసిషన్ పైన ఉంటుంది. అంటే నీకు ఇప్పుడు మేడం 22 ఇయర్స్ కదా పాపకి. ఎప్పటి నుండి వస్తుంది అంటే పౌర్ణమికేనా అంతకుముందు? 18 సంవత్సరాల నుంచి. 18 సంవత్సరాల నుండి. 18 పడినప్పటి నుంచి తన ఒంటి మీదకి రావడం జరిగింది. పౌర్ణమికి వస్తుంది కానీ నేను ఫస్ట్ నుంచి అంతగా నేను పట్టించుకోలేదు. అంటే స్కిన్ ప్రాబ్లం అది ఇదని అన్నీ చూపించాను. దాంతో కూడా ఏం లేదు, నార్మల్ అని వచ్చింది. ఇంకా సరేలే అనేసి నేను ఇంట్లో విషయాలు అమ్మ నాన్న ఉంటారు కాబట్టి ఇంకా పాపను పద్దనకులు ఇది అంటుంటుందని చెప్పేసి నేను ఇంట్లో తక్కువ ఉంటాను. ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడినా మీరు ఏదైనా వర్క్ చేస్తారా మేడం? నేను ఏదైనా ఉంటే చిన్న చిన్న ఈవెంట్స్ చేసుకుంటూ ఉంటాను. ఆ ఈవెంట్స్ లేనప్పుడు ఇంట్లో బ్లౌజులు కుట్టుకుంటాను. సో 18 ఇయర్స్ నుండి నీకు రావడం స్టార్ట్ అయింది. పౌర్ణమి అమావాస్యకి 2 టైమ్స్ వస్తుంది. అంటే అమావాస్య అనేది నాకు జస్ట్ 2 టైమ్సే జరిగింది. 3 టైం నాకేం జరగలేదు వాస్తవానికి. ఎందుకంటే అది బొబ్బలు వచ్చాయి అంతవరకే. ఓకే. ఎక్కువ పౌర్ణమికి మాత్రం కంపల్సరీ జరుగుతుంది. అవును. అంటే నీ బాడీ మొత్తం అయిపోతుందా భవిత? మొత్తం బాడీ అంతా అవుతుంది. ఫేస్ కూడా కవర్ అవుతుంది. ఫేస్ కూడా కవర్ అవుతుంది. అంటే అంటే ఎన్ని అవర్స్ తర్వాత నీకు రిలీఫ్ అవుతుంది? ఆ డే మొత్తం పౌర్ణమి రోజు మొత్తం ఉండి నెక్స్ట్ డే నీకు అంతే ఊడిపోవడం జరుగుతుందా కుబుసం అంతా? పౌర్ణమి రోజు నుంచి స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో నాకు ఒక క్వశ్చన్ డౌట్ ఏంటంటే జనరల్గా నీకు అంటే లేడీస్ మనం ఎవరైనా మాట్లాడుకుంటాం మంత్ వచ్చిన టైంలో ఇట్లా జరుగుతుందా లేకపోతే నీకు నార్మల్ పౌర్ణమి నువ్వు జనరల్గా అప్పుడు నీకు డేట్ లేకపోయినా వచ్చేస్తుందా? పౌర్ణమి కంపల్సరీ అంటే పీరియడ్స్ అని కాదు, ఇలా మంత్ కాకపోయినా సరే ఖచ్చితంగా పౌర్ణమి రోజు మాత్రమే అలా జరుగుతుంది నాకు. ఇప్పుడు నువ్వు చెప్పేది మన దగ్గర ఒక ప్రూఫ్ అనేది ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక దేవుణ్ణి మొక్కినా కూడా నాకు కలలో కనిపిస్తుంది అన్నా కూడా నా ముందు నువ్వున్నా నువ్వు నమ్మలేవు. అక్క అబద్ధం చెప్తుంది అన్న థాట్లోనే ఉంటావు. ఇప్పుడు నీకు టెంపుల్ కోసం నువ్వు ఇంత తపన పడుతున్నావు, అక్కడ విగ్రహాలు ఉన్నాయి కంపల్సరీగా తీయాలి అని చెప్పేసి నువ్వు ఇంటిచ్చినా అని చెప్పేసి అక్కడ ఉన్న పూజారైనా కావచ్చు ఎవరో దానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి చెప్పడం జరిగిందని చెప్పేసి చాలా క్లియర్గా చెప్తున్నావు. ఆయనకి ఎన్నో సంఘటనలు జరిగినా నీతో షేర్ చేశారు. సో ఎందుకు తీయలేకపోతున్నారు? ఇప్పుడు నువ్వు జనరల్గా ఇప్పుడు మీడియాకి వచ్చి ఒక 2 months అయిందా 1 month అయిందా? 2 months అవుతుంది. 2 months అయిందా మేడం మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వబట్టి ఇట్లా మీడియాకి రాబట్టి? ఎలక్షన్స్ తర్వాత ఒక 2 months వేసుకుందాం అంతే. 2 months దాని మీద ఒక 10-15 days. ఈ 2 monthsలో మీకేమన్నా రిజల్ట్ అనిపించిందా అక్కడ నుండి? మీరు ఇట్లా ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, వాళ్ళ దగ్గర నుంచి మాకు ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో మీరున్నది హైదరాబాద్లో, టెంపుల్ ఉన్నది విజయనగరంలో. ఎట్లా సాధ్యమవుతుంది అనుకుంటున్నావు నువ్వు ఇక్కడ ఇంటర్వ్యూస్ ఇవ్వడం వల్ల? సాధ్యం అంటే కనుక ఇప్పుడు జనాలు తలుచుకుంటే జరగదంటే ఏది లేదు. నువ్వు జనాలను అడుగుతున్నావా? జనాలని నేను ఏమని అడగలేదు. జస్ట్ టెంపుల్కి బయట వేయడానికి నేను సపోర్ట్ కూడా ఇంతవరకు అడగలేదు వాళ్ళని. ఏంటంటే ఆ టెంపుల్ దగ్గరికి మేము రీచ్ అవ్వాలి. అంటే రీచ్ అవ్వాలంటే కేవలం ఎవరి చేతిలో ఉంది? భక్తుల చేతిలో. అంటే ఇంకా ఆడ అమ్మవారి భక్తులను రప్పించుకోవాలి కదా. నేను మొత్తం అమ్మ మీద వేశాను, నువ్వు పిలిపించుకోవాలమ్మా, నా చేతుల్లో ఏమీ లేదు అని. నువ్వు మాట్లాడుతూ ఉంటావా జనరల్గా? అంటే రెగ్యులర్ ఇప్పుడు మేడం అంటే ఎప్పుడైనా మీతో రోజు షేర్ చేస్తుందా ఇట్లా వచ్చారు మాట్లాడారని? ఎవ్రీడే షేర్ చేసుకుంటాను. అంటే మాట్లాడింది చెప్తావు మమ్మీతో? చెప్పుకుంటాను. ఎవ్రీడే 3 o'clock వెళ్ళిపోతారు వాళ్ళు. నైట్ అంతా నేను నిద్రపోయేటప్పుడు కానీ అక్కడ జరిగే సంఘటనలు కానీ ప్రతిదీ మమ్మీతో షేర్ చేసుకుంటాను. ప్రతిదేనా? ఇప్పుడు ఈమె 18 సంవత్సరాలు పడ్డప్పటి నుండి ఈ 22 years రన్నింగ్ వరకు కంటిన్యూ చెప్తుందా? 9 years నుంచి. 9 years నుండి. సో మీరెందుకు మరి అప్పుడు అంటే చూపెట్టలేదా ఏదైనా హాస్పిటల్స్కైనా? అప్పుడు చూపించారా? అన్ని మస్తుగా చూపించాను. మీరు కర్నూలు హాస్పిటల్లో మీరు కావాలంటే ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఫస్ట్ అక్కడ చూపించారు. 9 yearsలోనే గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను చూపించాను. అంటే ఫస్ట్ మీరు చూపించడానికి రీజన్ ఏంటంటే తినే బిహేవియర్ ఏమైనా చేంజ్ అయిందా? ఫస్ట్ అమ్మవారు పోసింది. ఓకే. తనకు అంటే అదేమన్నా బ్రెయిన్ కొట్టిందా అని చెప్పేసి ఒక థాట్తో హాస్పిటల్కి తీసుకున్నాను. అంటే ఈమె మాట్లాడే విధానంలో మీకు డౌట్ వచ్చి జనరల్గా మీరు హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఫస్ట్ అమ్మ పోసింది, స్నానం చేయించాను తగ్గాక. మళ్ళీ సెకండ్ టైం పోసినాక తను ఫస్ట్ నుంచి ఇట్లా మాట్లాడుతుండింది. మాట్లాడుతూనే తనకు అమ్మ పోయడము, అది ఎక్కువ కావడం, ఫీవర్ ఎక్కువ కావడము అట్లా జరిగేసరికి ఫ్యామిలీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన పాపకు హెవీ ఫీవర్ వచ్చింది కదా, బ్రెయిన్కి ఏమైనా అయిందేమో, తను అలా మాట్లాడుతుందేమో అంటే రెగ్యులర్గా మనల్ని అందరినీ చూసే వ్యక్తులను కూడా దగ్గరికి రాణించకపోయేది.